జగన్తో బంధం. వాసుదేవరెడ్డి ఆస్తుల జప్తు చేసిన ఈడీ. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాసుదేవరెడ్డి ఎక్కడో పాపం తాపీగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, రైల్వే డిపార్ట్మెంట్ అనుకుంటా. ఆయన తీసుకొచ్చేసి ఈ ఏపీఎస్బీసీఎల్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఎండీగా డిప్యుటేషన్ మీద తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఇరువురిది ఆయన తీసుకొచ్చినందుకు ఈయన కూడా దాన్ని మరి ఎలా వాడుకుందాం అనుకున్నారేమో తెలియదు, కానీ మొత్తం మీద ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉండి ఈయన లంచాల రూపంలో ఏ రకంగా సంపాదించాడు అంటే, ఈడీ ఆస్తులను జప్తు చేసిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇంతకీ ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డితో బంధం పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా ఏం జరగబోతుంది అనే దానికి నిదర్శనంగా వాసుదేవరెడ్డి ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచండి. ఇక విషయానికి వచ్చేసరికి ఈ వాసుదేవరెడ్డి A2 మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో సో ఆయన తాజాగా పోలీసు విచారణకు కూడా హాజరయ్యారు కదా. సో అసలు ఏం జరిగిందంటే, వేల కోట్ల మద్య కుంభకోణం కుట్రకు రూపకల్పన, దాని అమలులో ముఠా తరపున కీలక పాత్ర పోషించినటువంటి వాసుదేవరెడ్డి ఆయన భార్య బంధువుల పేరిట 95,80,00,000 రూపాయలు కూడబెట్టినట్లుగా ఈడీ ప్రైమరీ రిపోర్ట్ అది అంటే ప్రాథమికంగా నీకు తెలిసింది. ఇదంతా కూడా 2021 నుంచి 25 మధ్య ఈ ఆస్తులు కొన్నట్లు గుర్తుంది. ఆయన సర్వీసు ఒక 30 సంవత్సరాలు ఉందనుకోండి ఇప్పటి వరకు. ఆ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు సంపాదించినంత ఆస్తి ఈ 4 ఏళ్లలో 2021 నుంచి 25 మధ్యలో సంపాదించి ఉంటాడు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు అంటారా? సో 95 కోట్లు, ఎంత ఐఏఎస్ అధికారి అయితే మాత్రం ఎన్ని వందల కోట్లు వస్తాయి, ఎంత జీతాలు వస్తాయి? కానీ ఈ 4 ఏళ్లలో ఆయన 95 కోట్లు ఈ రకంగా అక్రమంగా సంపాదించినట్లు ఈడీ గుర్తించిందంటే అర్థం చేసుకోండి.